ఇక విశాఖలో ఆఫ్రికన్ యువతులు కలకలం రేపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు యువతుల్ని పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువతులు కూడా ఉగాండాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే వీరు ఎప్పుడొచ్చారు, ఎందుకొచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు అన్న దానిపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే యువతుల కలకలంపై ఇంటెలిజెన్స్ తో టచ్ లో ఉన్నట్టు విశాఖ సిపి బాగ్చి తెలిపారు. పూర్తి సమాచారం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు సిపి బాగ్చి. ఉగాండా నుండి కొందరు లేడీస్ అది నిన్న మా పిఎం పాలెం పోలీసు వాళ్ళు కూడా వెళ్ళారండి. వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చింది. మేము ఏఫ్ఆర్ఆర్ఓ హైదరాబాద్తో టచ్లో ఉన్నాం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా టచ్లో ఉన్నాం. మేము వాళ్ళతో కలిసి వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, విశాఖలో ఆ యువతులు ఎక్కడుంటారు, ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు, ఏమైనా సమాచారం తెలిసిందా? మధురవాడలోని పిలకవాణి పాలెంలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు ఆఫ్రికన్ యువతులను సమాచారం పోలీసులకు అందడంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి వెళ్లారు. వాళ్ళని నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించేసరికి వాళ్ళు పొంతనం లేని సమాధానం చెప్పారు. కనీసం ధ్రువపత్రాలు కూడా సరైనవి చూపించలేదు. దీంతో ఒకరు ఈ వీసా గడువు ముగిసింది, దీంతోపాటు పాస్పోర్ట్ కూడా గడువు ముగిసిన విశాఖలోనే అనధికారికంగా నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. దీంతోపాటు మరో ముగ్గురు యువతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఇద్దరు మెడికల్ వీసాపై వచ్చి ఉన్నారు. దీంతోపాటు ఇంకొకరు బిజినెస్ వీసాపై వచ్చి ఉన్నారు. అయితే ఆయా కార్యకలాపాలు ఎవరైతే మెడికల్ వీసాపై వచ్చారో వాళ్ళు మెడికల్ పరంగా ఇక్కడ ఇంకా కొనసాగడం లేదు. దీంతోపాటు బిజినెస్ వీసాపై ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఇక్కడ బిజినెస్ పర్పస్గా ఇక్కడ నివాసం ఉండడం లేదని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు హైదరాబాద్లోని ఫారినర్స్ రీజనల్ రెసిడెన్స్ ఆఫీస్తో సంప్రదింపులు జరుగుతున్నారు. ఇక్కడ సిపి స్వయంగా ఈ వివరాలను అక్కడ పంపించి అక్కడ నుంచి వెరిఫై చేస్తున్నారు. వీరు ఎంతకాలంగా ఇక్కడ ఇండియాలోకి వచ్చారు, దీంతోపాటు విశాఖలోకి వచ్చి ఉన్నారు అనే దానిపై కూపీ లాగేసరికి ఎవరైతే ఈ యువతి పాస్పోర్ట్ గడువు ముగడం అలాగే వీసా గడువు ముగిసిన ఒక యువతి ఎవరైతే ఉన్నారో ఆమెకు దాదాపుగా ఏడాదికి పైగా ఇక్కడే అనధికారికంగా వీసా గడువు ముగిసిన ఇక్కడే ఉంటున్నట్టు గుర్తించారు. మొత్తం మీద ఈ ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులతో సంప్రదిస్తున్నారు. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఆఫ్రికన్స్ యువతులు అనేక నేరాల్లో పాల్గొన్నారు. ఆఫ్రికన్స్ యువకులు కూడా భారతదేశంలో అనేక నేరాల్లో పాల్గొన్నారు. గత ఏడాది హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ టీం జరిపిన సోదాల్లో ఒక కేసు విచారణలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అనేక లింకులు ఉన్నాయి. వేరు మెట్రో నగరాల్లో ఆఫ్రికన్ యువతులు ఈ డ్రగ్స్ రాకెట్ అలాగే దీంతోపాటు చీకటి కార్యకలాపాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించి విశాఖ నుంచి కూడా ఒక ముగ్గురు యువతులను ఆఫ్రికన్ యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళు అదే కారణంతో ఇక్కడ ఉన్నారా లేక ఇంకా ఏదైనా కారణం ఉందన్న దానిపై పూర్తిస్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు. తదుపరి పూర్తి సమాచారం వచ్చాక తదుపరి చర్యలు తీసుకున్నామని సిపి చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా.